నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసినటువంటి సమ్మెకు సంబంధించి మరొకసారి కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి మీ అందరి యొక్క అటెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అపోహ వారిని ఆబ్కాస్ విధానం నుండి తొలగిస్తున్నారని, వారిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్తున్నారని, తర్వాత వారి యొక్క ఉద్యోగ భద్రతకు భంగం ఉందని చెప్పేసి వారు ఆందోళనలో ఉన్నారు. అయితే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి, తర్వాత నిన్న రాత్రి మంత్రి గారు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా ఆబ్కాస్ విధానం నుండి తొలగించేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయడం లేదు. రెండవది, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారందరూ కూడా ఆబ్కాస్ విధానం కొనసాగుతారో వారు ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు. మూడవది, 9వ వార్డులో పిలిచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక వార్డుని మనం 100% శానిటేషన్ అన్ని విధాలుగా చేయాలని అంటే 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి, 100% సోర్స్ సెగ్రిగేషన్ జరగాలి, 100% డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్ జరగాలి, అక్కడ చెత్త కుప్పలను ఎప్పటికంటే అప్పుడు తొలగించాలి. ఆ విధంగా చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెన్ ఎంత, మెటీరియల్ ఎంత, మెషినరీ ఎంత అవసరం అవుతుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం, దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కార్పొరేషన్కి కావచ్చు లేదా మిగిలిన చోట్ల కావచ్చు ఎంత మెన్ ఉండాలి, ఎంత మెటీరియల్ అవసరమైనటువంటి ఒక అసెస్మెంట్ కోసం దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ పిలవడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఉన్నటువంటి వర్కర్లకి ఎటువంటి ఉద్యోగ భద్రతకు కానివ్వండి, వారి శాలరీస్ కానివ్వండి ఎటువంటి ఆటంకం లేదని, ఎటువంటి అభద్రత లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఇది ఇప్పుడు ఈరోజు మార్నింగ్లో కూడా కొంతమంది యూనియన్ నాయకులతో పాటు వర్కర్లు కూడా వచ్చారు. వారందరూ కూడా స్పష్టంగా నేను తెలియజేశాం. దీంతో కార్మికులు కొంత కూడా ఆలోచనలో పడ్డారు. మరొకసారి వారు ఆ పని ఏదో పైలట్ ప్రాజెక్ట్ ఏదో మేమే చేస్తాము, మాకే చెప్పండి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. దాన్ని మరొకసారి పై అధికారుల దృష్టికి మరి వారితో మా మంత్రి గారితో మాట్లాడి మరో దఫా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దానిపైన మంచి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ సమ్మె విరమణ కార్యక్రమాన్ని టేకప్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా మనకు అడిషనల్ వర్కర్స్ని పెట్టుకొని ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా డే అండ్ నైట్ కష్టపడి శానిటరీ సెక్రటరీలు కానివ్వండి, ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, శానిటేషన్ విభాగంతో పాటు అధికారులందరూ కూడా కష్టపడుతున్నారు.